పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు మరియు ఆయా వార్డు ఇన్ఛార్జీలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆయా వార్డులలో ఉన్న లబ్ధిదారులకు అందించారు. ముందుగా కత్తలగూడెంలో టీ పావనికి, జగ్గయ్య చెరువు ఇద్దరికి, జి మురళీకృష్ణమ్మ, కె రమేష్ కృష్ణుడు వీధినందు, ఈగల గౌరి మిరపకాయల వీధినందు ఆకంటి రామలక్ష్మికి, బొజ్జావారి తోటనందు చెక్కులు అందివ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి సరిగా లేక శస్త్రచికిత్స అనంతరం వారు చికిత్స చేయించుకున్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నందున సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అర్జీ పెట్టుకుని జరిగిందని, దాన్ని కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో శస్త్రచికిత్స అనంతరం వారికి చెక్కుల రూపంలో నగదును అందించడం జరిగిందని, దీని ద్వారా వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించినట్లుందని ఆయన అన్నారు. బొజ్జావారి తోటలో రెడ్డెం భవానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 3,35,458 రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ నాయకులు, పిఠాపురం పట్టణ వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్ కుమార్, జనసేన నాయకులు బొజ్జా లోవరాజు, కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మేళం రామకృష్ణ, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జా కుమార్, పిఠాపురం బాట్ ఇన్ఛార్జీలు పోలిశెట్టి చంద్రశేఖర్, గుండు వీరపెద్దరావు, పసుపులెట్టి గణేష్, మాగాపు సతీష్, బొజ్జా వీరమణి, వనం వీరబాబు, సూరవరపు వెంకటేశ్వరరావు, బొమ్మడి సురేష్, సూరంపూడి లక్ష్మీపతి, కుక్కల నాగమణి, వెన్న చంద్రరావు, సత్యం, హరీష్, చెక్కపల్లి వినయ్, కోటి, ఆనంద్, వీర మహిళలు, ఏవి కమల, భాను, అరుణ, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇలా ఆసరా ఇస్తున్నందుకు ఆపరేషన్ చేయించుకున్నాను నేను. ఈ అమౌంట్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషం. ఈ జనసేన నాయకులకి, అలాగే ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారికి, వీర మహిళలకి, జనసైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు. 4 months పెట్టానండి. అసలు వస్తుందో రాదో అనుకున్నాను, కానీ ఈ మంత్ 24కి 1 year అయింది. చాలా చాలా థ్యాంక్ యూ అండి గ్రూప్ అందరికీ కూడా. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. చిన్న మాట పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. నాకు కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక చెక్కు నాకు అందజేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. భాగమైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నాకు చెక్కించేందుకు థ్యాంక్స్. పిఠాపురం ఏరియా గొల్లపేట తర్వాత నర్సీపేట దగ్గర ఉన్నామండి. మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయిన ఈ పిఠాపురంలో ఇది రోడ్డు వేసి ఇంచుమించు 40 సంవత్సరాలు అయిందండి. తర్వాత 25 సంవత్సరాల తర్వాత ముందు కూడా ఒక రోడ్డు వీళ్ళు నిర్మించుకోవడం జరిగింది, కానీ డ్రైన్లు అనేవి ఈ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క అప్పుడు వేయడం కుదరలేదండి. దానివల్ల ఏంటంటే వర్షం పడినా లేకపోతే డ్రైన్లో నీరు ఏమైనా సరే మొత్తం అంతా రోడ్ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వంలో మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గమైన పిఠాపురంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ఏదైనా అనారోగ్యానికి గురయ్యి వాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాడు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి అండగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు వస్తున్నాయండి. అందులో భాగంగా ఈరోజు జగ్గయ్య చెరువులో శ్రీ రమేష్ గారు, ఆయనకి ఎక్కువ బీపీ పెరిగిపోయి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయన అపోలో ఈ రమారేమి 40 సంవత్సరాలు ఉంటుంది ఇది ఆ సందు అలాగే ఈ మధ్యన పట్టుకోవాలి ఇలా కన్నీ ఎవరు మన పట్టుకొని రోడ్డు ఇంపుకున్నాం 20 seconds అవుతుంది. అప్పుడు డ్రైన్ గురించి అప్పుడు వాళ్ళు చేయబోరండి. ఇక్కడ చేసి మొత్తం వాటర్ కూడా ఏర్పాటు చేయాలి. మా ఇంటికి వస్తుంది అంటే వాళ్ళు ఏమైనా అడిగిపోతుంది అదే అండి అయిపోయింది. అప్పటి నుంచి తర్వాత ఏంటంటే నేను రమారమి 2015 నుంచి నేను కరెస్పాండ్ చేస్తున్నాను.
కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నాను. అంటే చంద్రబాబు టైంలో ఉన్న పదిహేను చంద్రబాబు గారు చేస్తున్నారు, అయినా అవ్వలేదండి. ఈ మధ్యని మళ్ళీ కరెస్పాండ్ చేస్తే మంగళగిరి నుంచి మొన్న 2 days బ్యాక్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి మీ 3 పెండింగ్లు ఉన్నాయి, మీకు అప్పుడు అమ్మ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉండడానికి పేదవాళ్ళు ఏమైనా ఆపరేషన్ అవి చేయించుకుంటే వాళ్ళకి అయిన ఖర్చులు మనకి చెక్ రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందిస్తున్నారండి. దీనికి ముఖ్య కారణం మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ చెక్కు వీళ్ళకి ఈగల గౌరి గారికి మనకి బొడ్డు దగ్గర హెర్నియా రావడం వల్ల హెర్నియా రిపేర్ ఆపరేషన్ జరిగిందండి. దానికి సంబంధించి ఈ చెక్కు ఇవాళ వీళ్ళకి అందజేయడానికి వచ్చానండి. మన పేద ప్రజలకు అండగా ఉన్న మన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారండి వీళ్ళందరూ కూడా. అమ్మ చెప్పండి అమ్మ, ఇది మీకు చెక్కు ఉపయోగపడుతుంది కదా? మీకు జరిగిన ఆపరేషన్ చాలా ఎమర్జెన్సీగా చేయాలని చెప్పేసి అన్నారు. డాక్టర్ వెంటనే చేసుకోకపోతే కుదరదు, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. అందుకని హాస్పిటల్ వెంటనే జాయిన్ చేసి ఇది 35,786 రూపాయలు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వానికి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళకి చిన్న ఆపరేషన్ జరిగినా ఏం జరిగినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కుల రూపంలో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుందండి. ఈరోజు ఇంచుమించు 7 చెక్కులు మనం అందించడం జరిగింది. క్షతగాత్రులకు కానివ్వండి, లేకపోతే ఆపరేషన్లో చేయించుకున్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరిలో కూడా హైయెస్ట్ అమౌంట్ ఉన్న చెక్ ఇదే అండి. కానీ ఇది చాలా బాధాకరమైన పరిస్థితుల్లో మేము ఇస్తున్నాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఆపరేషన్ చేయించుకుని వాళ్ళందరూ ఆరోగ్యం కుదుటపరుచుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మన రెడ్డి చక్రరావు గారు ఆయన అంటే కోపప్ చేసుకోలేక ఆయన చనిపోవడం జరిగిందండి. దానికి సంబంధించిన చెక్కు వాళ్ళ మిస్సెస్ భవానీ గారికి అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన చెక్కుల్లో ఇదే హైయెస్ట్ అమౌంట్. కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. మన కూటమి ప్రభుత్వం సాయం చేస్తున్నప్పుడు వీళ్ళ ఎంతో కొంత దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ చెక్కులు పంపిణీ జరుగుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఉప ముఖ్యమంత్రి, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. మనకి భవానీ గారు కూడా చెప్తారు. ఆయనైతే మేము ఎలా పెట్టుకోలేము కానీ నీటి కట్టించారు, కానీ ఇంత గొడవ వస్తుందని అనుకోలేదు. అసలు ప్రభుత్వం గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా